నేటి విశ్వాస నాయకుడు రెజినాల్డ్ హెబెర్ కలకత్తా నుండి మిషనరీ సేవ చేసిన ఆంగ్ల బిషప్. ఈయన జీవించిన కాలం తక్కువైనా మన దేశానికి చేసిన సేవలు ఎక్కువే. ఈయన మిషనరీ, కీర్తన రచయిత, బిషప్, పండితుడు, కవి, యాత్రికుడు. ఈయన హోలీ 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 లార్డ్ గాడ్ ఆల్మైటీ, బ్రైటెస్ట్ అండ్ బెస్ట్ వంటి ఆరాధనా గీతాలకు ప్రసిద్ధి. ఇవి ప్రపంచవ్యాప్తంగా అన్ని చర్చిలలో విస్తృతంగా పాడబడుతున్నాయి. 1823 నుండి మరణించే వరకు కలకత్తా బిషప్గా సేవ చేశారు. స్వల్పకాలంలోనే విద్య, సువార్త ప్రచారాన్ని ప్రోత్సహిస్తూ క్రైస్తవ మిషన్లను బలోపేతం చేశారు. అభివృద్ధిలో నిలిచిపోయిన బిషప్ కళాశాలకు నిధులు సమీకరించి, అదనపు భూమిని మంజూరు చేయించి నిర్మాణ పునరుద్ధరణ పనులను నిర్వహించారు. జూన్ 1824లో పార్లమెంటు చట్టం ప్రకారం మొదటి స్థానిక భారతీయ డీకన్గా నియమితులయ్యారు. భారతదేశంలోని తన పర్యటనలు, అనుభవాలను నేరేటివ్ ఆఫ్ ఎ జర్నీ త్రూ ది అప్పర్ ప్రావిన్సెస్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ కలకత్తా నుండి బొంబాయి వరకు గ్రంథంలో లిఖించారు. ఇది భారతీయ సమాజం, సంస్కృతి, క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలపై విలువైన అంతర్దృష్టులను అందించింది. ఈయన 1783 ఏప్రిల్ 21న చెషైర్లోని మల్పాస్లో జన్మించిన హెబెర్ విద్యను ప్రారంభించి అక్టోబర్ 1800లో ఆక్స్ఫర్డ్ బ్రాసెనోస్ కాలేజీలో ప్రవేశించి రొమాంటిక్ కవిగా గుర్తింపు పొందాడు. 1804లో తన తండ్రి మరణంతో హోర్నెట్లోని సెయింట్ లూక్ పారిష్ను వారసత్వంగా పొంది 16 సంవత్సరాల పాటు సేవలలో కొనసాగుతూ కీర్తనల రచన, సాహిత్య సృష్టిని కొనసాగించాడు. ఆల్ సోల్స్ కాలేజీలో ఫెలోషిప్ పొందాడు. బిషప్ అయ్యే ముందు అనేక దేశాలను సందర్శించాడు. 1807లో హార్డ్నెట్ రెక్టార్గా నియమితుడై సాహిత్య, వేదాంతపరమైన పనులతో పాటు సంఘ సేవను నిర్వహించాడు. విదేశీ మిషన్లకు న్యాయవాదిగా, అనేక గీత రచనలతో ప్రముఖ రచయితగా ఎదిగాడు. 1823లో కలకత్తా బిషప్గా నియమితుడై భారతదేశం, సిలోన్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ప్రాంతాలను పర్యవేక్షించాడు. మిషన్లను బలోపేతం చేయడానికి మతాధికారులను ప్రోత్సహిస్తూ విస్తృతంగా ప్రయాణించాడు. సంఘాలు, మిషన్ స్టేషన్లు, పాఠశాలలు, క్రైస్తవ మిషనరీ పనులను పర్యవేక్షించి చర్చిలను పవిత్రం చేసి ద్విభాషా కమ్యూనియన్ సేవలను నిర్వహించాడు. కుల సమస్యల పరిష్కారానికి కృషి చేశాడు. బెనారస్లో హిందువులు, క్రైస్తవులు కలిసిన సేవకు నాయకత్వం వహించాడు. తన పరిశీలనలను గవర్నర్ జనరల్కు నివేదించాలని ప్రయత్నించాడు. కాని తమిళనాడులోని ప్రస్తుత తిరుచిరాపల్లిలో చర్చి సేవానంతరం అకస్మాత్తుగా మరణించాడు. సెయింట్ పాల్స్ కేథడ్రల్లోని శిల్పంతో సహా భారతదేశం, బ్రిటన్లలో ఆయన స్మారక చిహ్నాలను ఏర్పాటు చేసి గౌరవించారు. భారతదేశానికి ఈయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచాయి. నేటి విశ్వాస నాయకుడైన హెబెర్ జీవితం మనకు చేసిన మిషనరీ సేవలు ఆదర్శంగా తీసుకుని ఇతరులను దేవుని సేవలో ప్రేరేపించండి. ప్రభువు నామమున వందనములు. జాన్ మైఖేల్, రాజమండ్రి.